ఈరోజు మొట్టమొదటిసారిగా మన గుడివాడ ఇచ్చేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ మన పట్టాభి గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తాను. గత 5 ఏళ్ళుగా మన తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఎన్ని కష్టాలు పడ్డారో వారి తరపున పోరాటం చేస్తూ అనేకమైన కేసుల్లో ఆయన కూడా ఇరికించి ఎన్ని కష్టాలు పెట్టారో మీకు అందరికీ తెలుసు. ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి కష్టాలు పెట్టినా ఏమాత్రం తగ్గకుండా వాయిస్ రైజ్ చేసి ఉన్న కొద్దీ రెచ్చగొట్టిన కొద్దీ ఇంకా అనేకమైన ఆయన ఇంకా స్ట్రాంగ్ అయ్యే తెలుగుదేశం పార్టీ తరఫున మన కార్యకర్తల తరఫున ఆయన పోరాటం నాకు మొదటి నుంచి స్ఫూర్తినిస్తూ ఇచ్చింది. అలాగే చాలామంది నేను ఆయన అని చెప్పి పొరపడేవాళ్ళు ఫస్ట్లో. నన్ను చూసి కొంతమంది అయితే వచ్చి మీరు పట్టాభి గారు కదా అని అడిగారు. సో అంతేకాకుండా మొదటి నుంచి నాకు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించి మంచి సూచనలు ఇచ్చి మొదటి నుంచి చిన్ని కేసునేని అన్న దగ్గర నాకు పరిచయం అయినతోటి అప్పటి నుంచి చాలా కలిసి పనిచేస్తాను. చాలాసార్లు సలహాలు తీసుకున్నాం, చాలాసార్లు కలిసి కూడా పనిచేయటం జరిగింది. అలాంటి మంచి వ్యక్తికి, అత్యంత సమర్థుడికి అత్యంత ఇంపార్టెంట్ పదవినిచ్చి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా గౌరవించుకుంది. ఆ గౌరవాన్ని నిలబెడుతూ ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కింద ఈ మధ్య మంచి క్లీనెస్ట్ సిటీస్ అన్నిటి కూడా వెళ్ళొచ్చి మంచి ఐడియాస్ తోటి వెనక్కి వచ్చాను. ఆయన మొత్తం అంతా విజిట్ చేసి రకరకాలుగా అక్కడ ఉన్న ప్రాసెస్ అన్నీ తెలుసుకుని ముందుకు రావడంతో ఆయన కూడా ఒకసారి మా గుడివాడ కూడా వచ్చి మా గుడివాడ అభివృద్ధికి కూడా మీరు హెల్ప్ చేయమని చెప్పేసి మా గుడివాడని కూడా క్లీన్ చేయడంలో హెల్ప్ చేయమని చెప్పి అడగటం జరిగింది. అడగగానే వెంటనే ఒప్పుకుని 2 రోజుల్లోనే గుడివాడ వచ్చి మనకున్న ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కొని ఇప్పుడు మంచి సూచనలు ఇచ్చారు. మాకు మెయిన్గా గుడివాడలో వచ్చేసరికి భయంకరమైన చెత్త పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 1.5 టన్నుల చెత్త లెగసీ వేస్ట్ ఉంది. అంతేకాకుండా డ్రైనేజ్లన్నీ ఎప్పటికప్పుడు ఫుల్ అయిపోతూ ఉన్నాయి. దీంతో వేస్ట్ ఎక్కువగా దాంట్లోకి వెళ్ళిపోయి, సో వీటిలన్నిటి కలిపి అంతేకాకుండా గుడివాడకి ఇంకా చాలా అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సరైన వెహికల్స్ లేవు, వెహికల్స్ అన్నీ పాడైపోయి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్లక్ష్యం వహించి చెత్త క్యారీ చేసుకునే వెహికల్స్ కూడా మొత్తం అంతా పాడైపోయి ఉన్న పరిస్థితి. ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. సో వీటిలన్నిటికీ ఆయన వంతు సాయం ఆయన చేస్తానని చెప్పారు క్లియర్గా. స్వచ్ఛమైన గుడివాడ క్రియేషన్లో ఆయన కూడా మనకి హెల్ప్ చేస్తానని చెప్పడం చాలా మంచి థింగ్. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.